హలో ఫ్రెండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య 2 కొత్త పాలసీలు వేరు వర్షన్స్లలో రిలీజ్ చేయడం జరిగింది. న్యూ జీవన్ సాథీ పేరుతో. ఒకటి నాన్ సింగిల్ ప్రీమియం, ఒకటి సింగిల్ ప్రీమియం పాలసీ. నాన్ సింగిల్ ప్రీమియం వీడియోస్ ఆల్రెడీ 2 చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. అది 1 జూన్ నుండి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ వీడియోలో మనం న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం టేబుల్ నెంబర్ 888888 గురించి మనం తెలుసుకుందాం. ఈ పాలసీ ప్రారంభ తేదీ 1 జూన్ 2026. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా ఈ పాలసీ యొక్క పూర్తి వివరాలు ఇందులో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈ పాలసీ నాన్ లింక్డ్ ప్లాన్, ఈ పాలసీ నాన్ పార్టిసిపేటెడ్ ప్లాన్, ఈ పాలసీ జాయింట్ లైఫ్ ఎండోమెంట్ ప్లాన్, ఈ పాలసీ సింగిల్ ప్రీమియం ప్లాన్. నాన్ లింక్డ్ ప్లాన్ అంటే షేర్ మార్కెట్తో ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. ఈ పాలసీకి షేర్ మార్కెట్ టెన్షన్ ఉండదు, పెరిగింది తగ్గింది అనే టెన్షన్స్ ఉండవు ఈ పాలసీ తీసుకుంటే. నాన్ పార్టిసిపేటెడ్ అంటే బోనస్ ప్రతి సంవత్సరం డిక్లేర్ చేస్తున్నారు, ఎంత చేశారు ఏంది అనేది చూడాల్సిన అవసరం లేదు, ముందే ఈ పాలసీలో తెలియజేస్తారు. 100% గ్యారంటీడ్ బోనస్ అన్నమాట. జాయింట్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఈ పాలసీ ఇవ్వటం జరుగుతుంది. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. దీని అర్హతలు, క్వాలిఫికేషన్స్, దీనికి ఏం కావాలా ఈ పాలసీ తీసుకోవడానికి తెలుసుకుందాం. కనీస వయస్సు దీంట్లో చూసినట్లయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. ఆప్షన్ 1 అయితే 60 సంవత్సరాల వరకు మనం ఈ పాలసీ ఇవ్వవచ్చు. ఆప్షన్ 2 అయితే 35 ఇయర్స్ వరకే. అంటే ఆప్షన్ 1లో రిస్క్ కవరేజ్ తక్కువ ఉంటుంది, ఆప్షన్ 2లో రిస్క్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆప్షన్ 1 అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ట్యాబ్యులర్ సింగిల్ ప్రీమియంకు 1.25 టైమ్స్ లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్ బీమా మొత్తం ఏది ఎక్కువైతే అది. ఆప్షన్ 2 అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ట్యాబ్యులర్ సింగిల్ ప్రీమియంకు 10 టైమ్స్ లేదా బేసిక్ మొత్తం ఏది ఎక్కువైతే అది అన్నమాట. ఆప్షన్ 1, ఆప్షన్ 2 అంటే ఇది తేడా. ఇక పాలసీ టర్మ్ చూసినట్లయితే దీంట్లో ఆప్షన్ 1లో 10 ఇయర్స్ పెట్టుకోవచ్చు, 15 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, 25 ఇయర్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఈ 4 పెట్టుకోవచ్చు. 10, 15, 20, 25 సంవత్సరాలు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆప్షన్ 2లో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు రెండే ఉంటాయి. దీంట్లో కనీస బీమా మొత్తము 3 లక్షలు. గరిష్ట బీమా మొత్తానికి నో లిమిట్, అండర్ రైటింగ్ని బట్టి. పాలసీ ప్రీమియం కట్టే విధానం చూస్తే ముందే చెప్పినట్టుగా సింగిల్ ప్రీమియం ఒకేసారి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది దీన్ని ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. ఉదాహరణ 1, ప్రైమరీ లైఫ్ అష్యూర్డ్ 30 ఇయర్స్ అనుకుందాం. సెకండరీ లైఫ్ అష్యూర్డ్ 28 ఇయర్స్ అనుకుందాం. పాలసీ టర్మ్ 25 ఇయర్స్. బేసిక్ బీమా మొత్తం 5 లక్షలు. పాలసీ ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 తీసుకున్నాం. దీంట్లో 1.25 టైమ్స్ సమ్ అష్యూర్డ్ లేదా బేసిక్ మొత్తం ఏది ఎక్కువైతే అది అన్నమాట. ఈ ఎగ్జాంపుల్లో అది తీసుకున్నాం. ప్రీమియం 3,51,725 పడుతుంది 5 లక్షల పాలసీకి. దాదాపు 1,50,000 తగ్గుతాయి అన్నమాట. మొదటి సంవత్సరం మనం కట్టేది ఇంత, 3,51,725 తోటి స్టార్ట్ చేస్తాం. 25 సంవత్సరాలు కట్టిన తర్వాత 25 సంవత్సరాలకు మెచ్యూరిటీ వస్తుంది. బేసిక్ మెచ్యూరిటీలో ఏమిస్తారు? బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీ ఎడిషన్. గ్యారంటీ ఎడిషన్ ఎట్లా ఇస్తారు? గ్యారంటీ ఎడిషన్ 70 రూపీస్ పర్ 1000 సమ్ అష్యూర్డ్. అంటే 70 రూపీస్ ఇంటూ 500 ఇంటూ 25 = 8,75,000 బోనస్ కలుస్తుంది గ్యారంటీగా. టోటల్గా చూస్తే 5 లక్షలను 8,75,000, టోటల్గా 13,75,000 రూపాయలు దీంట్లో వస్తాయి మెచ్యూరిటీలో. ఉదాహరణ 2 తీసుకుంటే పాలసీ మధ్యలో ఒకరికి రిస్క్ జరిగింది అనుకుందాం. అప్పుడు డబ్బులు ఎలా వస్తాయి అనేది చూద్దాం. సపోజ్ రిస్క్ కవరేజ్ 5th ఇయర్లో డెత్ అయింది అనుకోండి. మొదటి వ్యక్తికి రిస్క్ జరిగితే బీమా మొత్తం ఆప్షన్స్ ప్రకారం ఇవ్వబడతాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఉందిగా, దాని ప్రకారం ఇవ్వబడతాయి. మనం కాబట్టి ఆప్షన్ 1 లెక్కనే దీంట్లో క్యాలిక్యులేషన్ చేద్దాం. ఉదాహరణగా తీసుకున్నాం కదా.
ఏది ఎక్కువైతే అది. దేనికి ఏది ఎక్కువైతే అది? ఆప్షన్ 1లో 1.25 టైమ్స్ యాన్యువల్ ప్రీమియం, ట్యాబులర్ ప్రీమియం 1.25 టైమ్స్ ఎంత అవుతుంది? 4,39,656 రూపాయలు అవుతుంది. లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్. బేసిక్ సమ్ అష్యూర్డ్ చూస్తే 5 లక్షలు. ఏది ఎక్కువ? 5 లక్షలు అనేది ఎక్కువ కదా. 4,39,656 కంటే 5 లక్షలు ఎక్కువ కాబట్టి 5 లక్షలు డెత్ బెనిఫిట్గా ఇవ్వటం జరుగుతుంది. సెకండ్ పర్సన్ ఆఫ్టర్ పాలసీ టర్మ్, ఇక అతనికి లాస్ట్లో మెచ్యూరిటీ, సెకండ్ పర్సన్కు లాస్ట్లో మెచ్యూరిటీ డబ్బులు ఎన్ని వస్తాయో అన్నీ ఇవ్వటం జరుగుద్ది. ఉదాహరణ 3 తీసుకుందాం ఇప్పుడు. ఒకవేళ రెండవ వ్యక్తికి కూడా రిస్క్ జరిగితే, సపోజ్ రెండవ వ్యక్తికి 15th ఇయర్లో రిస్క్ జరిగిందనుకోండి, డెత్ జరిగిందనుకోండి, మళ్ళీ ఒక బీమా మొత్తంను అప్పటి వరకు కలిసిన గ్యారంటీ ఎడిషన్ కలిపి ఇవ్వటం జరుగుద్ది. అంటే బీమా మొత్తం 5 లక్షలను అప్పటి వరకు 15 సంవత్సరాల వరకు కలిసిన గ్యారంటీ ఎడిషన్ 5,25,000 అవుతుంది. అంటే 10,25,000 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుద్ది. గ్యారంటీ ఎడిషన్ 35,000 కదా సంవత్సరానికి గ్యారంటీ ఎడిషన్ యాడ్ అయ్యేది. 15 సంవత్సరాల్లో 5,25,000 యాడ్ అయ్యింది. దీంతో పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఈ అమౌంట్ నామినీకి ఇవ్వడం జరుగుద్ది సెకండ్ పర్సన్ కూడా డెత్ అయితే. ఇక ఉదాహరణ 4 చూసినట్లయితే, ఒకవేళ ఈ పాలసీలో ఇద్దరికి ఒకేసారి రిస్క్ అయితే 2 బీమా మొత్తంలో ప్లస్ అప్పటి వరకు కలిసిన గ్యారంటీ ఎడిషన్ థర్డ్ నామినీకి ఇవ్వబడుతుంది. ఆప్షనల్ రైడర్స్ మనం యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఈ పాలసీలో న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఈ పాలసీలో తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న తర్వాత 3 నెలల తర్వాత పాలసీ లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. పాలసీ సరెండర్ వాల్యూ ఇచ్చేస్తారు కావాలంటే. అత్యవసర అవసరాలు ఉంటే ఆ అవకాశం కూడా ఉంటుంది, పాలసీ సరెండర్ అవకాశం. పాలసీ ఎవరికి ఇవ్వవచ్చు ఈ పాలసీ అనేది చూద్దాం. ఈ పాలసీ భార్యాభర్తలకు మాత్రమే ఇస్తారు. సింగిల్గా ఉంటే ఇవ్వరు. సింగిల్గా ఉంటే వేరే పాలసీ ఇవ్వడమే. ఒకేసారి డబ్బులు కడతాం అనే వాళ్లకు ఈ పాలసీ మనం క్యాన్వాస్ చేయవచ్చు. గ్యారంటీ డబ్బులు రావాలి అనే వాళ్లకు, గ్యారంటీగా మనకు ఇంత డబ్బులు రావాలా, మనం అందాజగా చెప్పకండి అని చెప్తారు కదా, వాళ్లకు ఈ పాలసీ క్యాన్వాస్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.